ఇప్పుడు మాట్లాడింది నాకు అడిగితే ఎట్లా పనికిరాని వాళ్ళు మాట్లాడతారు మస్తుగా. ఏదైనా నిర్మాణాత్మకంగా మాట్లాడితే జవాబు చెప్తా. అర్థం పర్థం లేకుండా అడ్డమైన మాట్లాడితే జవాబు చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు. అడ్డంలో ఉన్నాడు అర్థం పర్థం లేకుండా మాట్లాడితే తలకాయ మీద రూపాయి పెడితే చెలవనోడు మాట్లాడుతుంటారు. ఈరోజు వాస్తవాలు మాట్లాడితే జవాబు చెప్తాం. వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడితే చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు. మాకు తెలంగాణ ప్రజలకు చెప్తాను చెప్ప వాళ్ళకి చెప్పం. ఏదైనా ఉంటే మేము జవాబుదారీ తెలంగాణ ప్రజలకు భారత ప్రజలకు. అడ్డమైనకి జవాబు చెప్పాల్సిన కర్మ మాకు లేదు. ఈ దేనికి చర్చ సిద్ధం? నేను చెప్తున్నా కదా, అసలు నువ్వు కులగననే చేయకపోతే ఒక్క సర్కులో చూపిమను. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటిది క్యాస్ట్ సెన్సస్ అనే పదం ఒక్కడు చూపిస్తే నేను చర్చకు వస్తా. ఒక్క పదం చూపిమను. ఇన్ని సర్కులర్స్ జిల్లాల వరకు పంపించారు కదా, కలెక్టర్స్ పంపించారు కదా, మీరు ట్రైనింగ్ చేశారు కదా, ఇక్కడనైనా క్యాస్ట్ సెన్సస్ తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. అయ్యా ఏముందని కాంగ్రెస్కు మేము భయపడాలి? ఉన్నాయి 3 రాష్ట్రాలు, వచ్చే ఎలక్షన్స్లో 3 కూడా ఊడ్చుకోపోతాయి. ఇంకా వాళ్ళకి భయపడి మేము ఎందుకు నిర్ణయం తీసుకుంటాం? వాళ్ళకి ఏముందని? వెనక ముందు ఏం లేదు, పోయిందంతా. కోర్టులో నడుస్తుంది కేసు, సుప్రీంకోర్టులో ఉంది కేసు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. గతంలో కేసీఆర్ కూడా సమగ్ర ఇంటింటి సర్వే చేశాడు. ఇది కూడా అదే చేశారు వీళ్ళు. ఇంతకు మించి ఏమి లేదు. ఇది ఏదో మేము తెలంగాణ దారి చూపిస్తుంటే మీతో ఫాలో అవుతున్నారు. దేంట్లో ఫాలో అవుతున్నాం? ఏముంది? మీరు చేయలేకపోతే మీరు ఒకవేళ సెన్సస్ చేస్తా కదా, సెన్సస్ చేయకుండానే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకొని మాట్లాడుతున్నారు. సెన్సస్ చేసి మాట్లాడితే అర్థం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏది కూడా ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేర్చలేదు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందు చేర్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చేర్చలేదు ఇంతవరకు ఎక్కడ కూడా.